కొట్లాడినాం. కొన్ని సందర్భాల్లో మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్తే కూడా లెక్క చేయకుండా అనేక మంది ఉద్యమకారులు, నేను ఒక్కదాన్ని కాదు, చేసినటువంటి అట్లా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను తెరలు కానీయము, ఆగం కానీయము. ఖచ్చితంగా దీనికి సామాజిక తెలంగాణనే పరిష్కారం. సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి అధికారంలో వాటా దక్కాలి, ఖచ్చితంగా దక్కాలి. ఇవాళ ఎస్సీలలో రిజర్వేషన్, మనము ఎస్సీలలో వర్గీకరణ చేసుకున్నాం, అందరి పోరాటాల ద్వారా అది సాధ్యమైంది. మరి ఇలా లోకల్ బాడీ ఎన్నికలు ఇవాళనో రేపో వస్తాయి అంటున్నారు. దానికి వర్గీకరణ అప్లై చేసిండ్రా? దాన్ని అడుగుతున్నామా మనం ఎవరమన్నా? మరి సమాన అవకాశాలు అధికారంలో రావాలి భాగస్వామ్యం అంటే చేసినటువంటి వర్గీకరణ లోకల్ బాడీ రిజర్వేషన్లో వర్తిస్తుందా వర్తించదా? ఇది చెప్పకుండా ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? అది చూసుకుంటా మనం ఎట్లా కూర్చుంటాం? అది ప్రశ్నించడానికే జాగృతి జనం బాట పట్టినాం. అటువంటి అంశాలు సాధించుకోవడానికే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. బీసీలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి 42% ఇస్తామని మీరే చెప్పారు. ఇప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చింది. మరి రావద్దా? బీసీలకు అధికారంలో వాటా రావద్దా? దాని గురించి ప్రశ్నించొద్దా? అది సాధించడానికే ఇవాళ సామాజిక తెలంగాణ సాధిద్దామని చెప్తా ఉన్నాం. అగ్రవర్ణాలు ఉన్నారు, వాళ్ళల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి, వారికి అధికారం రాలేదు. వాళ్ళు కూడా మొత్తుకుంటా ఉన్నారు, మాకు పొలిటికల్గా మేము అసలు అధికారమే రాలేదు ఎప్పుడని. వైశ్యులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఇవాళ ముస్లిమ్స్ మన దగ్గర? గెలిచిండ్రా? హైదరాబాద్లో 5-6 తప్పితే ఎక్కడన్నా గెలిచిండ్రా? ఇచ్చిన ప్రతి చోట ఓడిపోయారు కదా. పోనీ ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి ఇచ్చిండ్రా? ఇది ఫస్ట్ క్యాబినెట్ 75 సంవత్సరాలు 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 79 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం లేకుండా క్యాబినెట్, ఒక లంబాడా లేకుండా క్యాబినెట్. మరి తండాలను గ్రామ పంచాయతీ చేసుకున్న గ్రామ పంచాయతీలలో ఇప్పటికన్నా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయా? ఇప్పటికన్నా గ్రామ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయా? ఒక చిన్న స్కూల్ ఉంటే అందులో ఒక రూమ్ పెట్టుకొని అది గ్రామ పంచాయతీ ఆఫీస్ అని పెట్టుకున్నారు. తండాలని గ్రామ పంచాయతీలు చేసినాం, కానీ దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి? వాళ్ళ నాయకత్వాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి? అక్కడ వసతులు ఎట్లా తెచ్చుకోవాలి? దీనికోసమే సామాజిక తెలంగాణ కావాలంటున్నాం. అందరికీ అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం దక్కాలి, తద్వారా ఆత్మగౌరవం రావాలి. అల్టిమేట్గా ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి కావాలి. हिस्सा, इज्जत, हुकूमत, हर चीज में हमें अपना हिस्सा चाहिए. हुकूमत में भी हिस्सा चाहिए, इज्जत चाहिए. कितने एमएलए हैं आज? कितने एमपी से मुसलमानों में? कितने एमपी से बीसी में? पूरे महबूबनगर जिला में एक बीसी एमएलए जीते, सिर्फ एक. पॉपुलेशन इज मोर देन 60% इन महबूबनगर. ఇటువంటి వాటి కోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. విప్లవాత్మకమైనటువంటి ఆలోచన చేసిన ప్రతిసారి సమాజం బాగుపడ్డది. ఆనాడు ఒకసారి విప్లవాత్మకమైన ఆలోచన చేస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి విప్లవాత్మకమైన ఆలోచన చేస్తే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ వస్తుంది. मैं हमारे महबूब नगर के सारे मुसलमान भाई बहनों से, तेलंगाना के मुसलमान भाई बहनों से रिक्वेस्ट करती हूँ, एक इनकलाबी सोच अभी ज़रूरत है ज़माने में. सामाजिक तेलंगाना हासिल करना बहुत ही ज़रूरी है, उसके वास्ते सोचना चाहिए. इससे पहले एक बार हमने सोचा हिंदुस्तान आज़ाद हो गया, दोबारा हमने सोचा तेलंगाना अलहदा रियासत बन गया, और एक बार हम इनकलाबी सोच से आगे बढ़ेंगे तो ज़रूर सामाजिक तेलंगाना हासिल होगा. हमें हमारा हक मिलेगा, तालीम में हक मिलेगा, नौकरियों में हक मिलेगा, लीडरशिप में, पॉलिटिकल एम्पावरमेंट में हक मिलेगा, सबसे ज़्यादा सेल्फ रेस्पेक्ट मिलेगा, इज्जत मिलेगा. इसीलिए सामाजिक तेलंगाना चाहिए. ना ఒక్కదాని కోసం కాదు, నేను ఎంపీగా చేసిన, ఎమ్మెల్సీ చేసిన, 100 పనులు చేసిన, బతుకమ్మని ఎత్తుకొని ప్రపంచమంతా తిరిగిన, ఎక్కడికి పోయినా ఇవ్వాలటి కూడా ఆడబిడ్డలు బొట్టు పెట్టి హారతి ఇచ్చి గౌరవిస్తారు. నా ఒక్కదాని కోసం అంటలే నేను సామాజిక తెలంగాణ రావాలని, అందరి కోసం రావాలి. ఇవ్వాలటి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి హరిజనుడి కోసం సామాజిక తెలంగాణ రావాలి. ఇవ్వాలటి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి గిరిజనుడి కోసం సామాజిక తెలంగాణ, ఇవాళటి కూడా అధికారానికి దూరంగా ఉన్న బీసీ బిడ్డల కోసం సామాజిక తెలంగాణ రావాలి. ఇవాళటి కూడా అధికారం దక్కని ఒక వైశ్య బిడ్డ కోసం సామాజిక తెలంగాణ రావాలి. ఇవాళటి కూడా అధికారం దక్కనటువంటి మా ఆడబిడ్డల కోసం సామాజిక తెలంగాణ రావాలి.
అన్నిటికన్నా ఎక్కువ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఆలోచనలే ఇంధనంగా పనిచేసేటటువంటి యువ మిత్రులకు పొలిటికల్ ఎంపవర్మెంట్ రావాలంటే సామాజిక తెలంగాణ రావాలి. దానికోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం, దానికోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ టౌన్ ఉందండి. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిడ్డ, నేను పాలమూరు బిడ్డను, పాలమూరు పిలిబిడ్డను అని చెప్పుకుంటాడు ఆయన. కానీ మహబూబ్ నగర్ టౌన్కు 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చిండ్రో ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించుకోవాలి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం మహబూబ్ నగర్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలనే ఆలోచన ఉందా లేదా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు ఎదగకూడదు? మా నిజామాబాద్లో మేము 10 ఏళ్ల కింద వేసుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మహబూబ్ నగర్ బిడ్డలు ఆశిస్తారు మీరు ఏదో చేయాలని. కనీసం మీరు రానే వస్తలేరు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారానికి తప్ప ముఖ్యమంత్రి రాలేదు ఇక్కడికి అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా మూడు రోజులకు ఒకసారి వస్తాయి మహబూబ్ నగర్లో మంచినీళ్ళు. మేము తెలంగాణ ఉద్యమంలో చెప్పేది మహబూబ్ నగర్లో నిలబడి, ఇప్పుడు వారానికి ఒకసారి వస్తున్నాయి, మేము తెలంగాణ రాగానే అన్ని కరెక్ట్ చేస్తాం, 24 గంటలు వస్తాయని చెప్పేది. ఇప్పటికి కూడా 3 రోజులకు వస్తున్నాయి మంచినీళ్ళు. అంటే అది కేసీఆర్ తప్ప, బీఆర్ఎస్ తప్ప కాదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. తప్పులు జరిగి ఉంటే మీరు సవరించండి. మీరు మంచినీళ్ళు ఇవ్వరు, ఎందుకు ఇస్తలేరు? అదేవిధంగా నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా ఎప్పుడు ఎవరికి అర్థం కాదు, కానీ ఆయన మాట అన్నాడు, ఏం చేసిరో ఏమోనాయా మా వాళ్ళు 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చిండ్రు, మా దగ్గర 2 లక్షల రూపాయలు కూడా లేవు ఫండ్స్ చేయనీకి అని చెప్తున్నాడు ఆయన. మరి ముఖ్యమంత్రి గారు ఇది గమనించిరో లేదో నాకు తెలియదు. గమనించాలని నేను పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అట్లానే జడ్చర్ల నిన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్కి మేము పోవడం జరిగింది. ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫినిష్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం తరఫు మీరు ఈ జిల్లా బిడ్డ, మీకు మంచి పేరు వస్తుంది. 80-85% వర్క్స్ చాలా చోట్ల పూర్తయిపోయినాయి. లింకేజ్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల 90% వర్క్స్ పూర్తయిపోయినాయి. కేవలం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు అనేటటువంటిది నేను ఇవాళ వారి మీద ఆరోపణ చేస్తూ ఉన్నా. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, రైతాంగం మీద దృష్టి పెట్టండి. మీరు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ కట్టుకోండి, కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని దయచేసి పాడు చేయకండి. ఎందుకంటే మనం ఎంత పాలమూరు రంగారెడ్డి లేట్ చేస్తే అంత తొందరగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు మన నీళ్ళన్నీ కూడా ఎత్తుకపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణ వేసి నీళ్లు తీసుకుపోతున్నారు, గోదావరి బనకచెర్ల కట్టుకుంటున్నారు. అయినా మీరేమంటలేరు. మన మహబూబ్నగర్ జిల్లాకు ఆనుకొని ఉండే కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అక్కడ ఉన్నది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆల్మట్టి ఎత్తు పెంచితే నేను మహబూబ్నగర్ జిల్లా బిడ్డలకు దండం పెట్టి చెప్తా ఉన్నా.